హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు ఆషాఢ సోమవారం రాత్రి పడుకునే ముందు కలబొంద మొక్కతో ఇలా చేస్తే చాలు, రాత్రికి రాత్రే మీకు రాజయోగం పడుతుంది. రేపు ఆషాఢ సోమవారం రాత్రి కలబొంద మొక్కను మీ ఇంట్లో ఒక మూలన పెడితే మీకు రాజయోగం పడుతుంది. చాలా రకాల పరిహారాలు చేస్తారు. ఇంటి బయట కలబొంద మొక్క తప్పకుండా ఉండాలని పండితులు చెప్తూ ఉన్నారు. కలబొంద మొక్క దేవతా వృక్షంలో ఒక మొక్కగా ప్రసిద్ధి చెందింది. కలబొందతో ఎటువంటి పరిహారాలు చేసినా మనకు చక్కటి రిజల్ట్ అయితే మాత్రం అనేది వస్తుంది. మరి రేపు ఆషాఢ సోమవారం రాత్రి కలబొంద మొక్కతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ సోమవారం రోజున శివుడికి నిష్టగా పూజించాలి. ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి ఎవరైతే పూజలు చేస్తారో వారిని శివుడి అనుగ్రహం పొందుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కుటుంబంలో సఖ్యత లేని వారు ఈ ఆషాఢ మాసంలో సోమవారాలు శివపార్వతులను పూజించాలి. ఇక మనలో చాలామంది ధన సమస్యలు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము. కొంతమంది సమాజంలో గుర్తింపు రావట్లేదని, జీవితంలో ఆనందం ఉండడం లేదని బాధపడిపోతూ ఉంటారు. అట్లాంటి వారు రేపు ఆషాఢ సోమవారం రోజున కలబొంద మొక్కతో ఒక్క చిన్న పని చేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ రాత్రికి రాత్రే తొలగిపోతాయి. మీకు రాజయోగం పడుతుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరి పెరట్లో కలబొంద మొక్క ఉంటుంది. ఈ పెరట్లో అయితే కలబొంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. కలబొంద ఆకులు లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అని అంటారు మన పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబొంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబొంద ప్రసిద్ధి చెందింది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబొంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలను కూడా తొలగిపోతాయి. కలబొంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటుకోవచ్చు. కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలి అనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం. కలబొందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టే లక్ష్మీదేవిని వచ్చేలాగా చేసుకోవచ్చు. అయితే కలబొంద మొక్కతో ఆషాఢ సోమవారం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మరణం యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక చిన్న అద్భుతమైన కథను విందాం. పుట్టుక మరియు మరణం సృష్టి యొక్క నియమాలకు మరియు విశ్వ యొక్క సమతుల్యకు చాలా అవసరం. ఇకపోతే మానవులు ఇకపై ఒకరు ఆధిపత్యం చాలా ఇస్తారు. అది ఎందుకు ఈ కథలో తెలుసుకుందాము. ఒక్కసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. రాజు ఆ సన్యాసిని చూసి, ఓ స్వామి, నేను అవతారం పొందాలి. భవిష్యకాలం ఏదో ఉంటుంది, ఒకవేళ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అంటాడు. దానికి ఆ సన్యాసి, ఓ రాజా, మీరు ఎదురుగా ఉన్న 2 పర్వతాలను దాటండి మరియు అక్కడ నీకు ఒక సరస్సు కనిపిస్తుంది. మీరు దాని నుండి నీరు త్రాగండి, దాంట్లో మీరు అమృతం పొందుతారు అని చెప్తాడు. ఆ రాజు మరుసటి రోజు సన్యాసి చెప్పినట్లుగా పర్వతాలను దాటి ఒక సరస్సుకు దగ్గరికి వెళ్ళి అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు కొందరు బాధాకరమైన మూలుగుతున్నట్లు అతన్ని చూసి నీరు తాగకుండానే ఆ గొంతు అనుసరించి చాలా బహిరంగ వ్యక్తి పడుకొని ఉన్న నొప్పితో ఉన్నాడు అని చూస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఏమి చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను సరస్సులోని నీరు తాగాను మరియు అమరవీరుణ్ణి అయ్యాను. నాకు 100 ఇళ్ళు నిండిపోయినాయి. తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుండి గెంటేశాడు. గత 50 ఏళ్ళుగా నన్ను చూస్తున్నాను. ఇలా పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు మరియు నా మనమళ్ళు కూడా ఇప్పుడు వృద్ధులు అయ్యారు. నేను మరణించకుండా తినడం మరియు నీళ్లు తాగడం అన్నీ కూడా మానేసినాను. నేను ఇంకా బతికే ఉన్నాను అని చెప్పాడు. ఆ రాజు వ్యక్తి మాటలు విని ఆలోచనలో పడ్డాడు. కొంచెం సేపు అయిన తర్వాత రాజు ఇలా అనుకుంటాడు, నేను అమరత్వం పొంది ముసలివాడిలాగా మారకుండా ప్రయోజనం ఏముంటుందో, కాబట్టి నేను వెళ్ళి మళ్ళీ స్వామి వద్దకు వెళ్ళి నాకు అమరత్వం మరియు యవ్వనం కావాలి అని అడుగుతాను. దానికోసం నేను ఏం చేయాలో కూడా తెలుసుకుంటాను అని అనుకొని వెంటనే
రాజుగారు వెంటనే ఆ సన్యాసి వద్దకు వెళ్ళి తన ఆలోచనలను వ్యక్తపరుస్తాడు. అప్పుడు రాజుగారు వచ్చిన ఆలోచన విని సన్యాసి ఇలా అంటారు: సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి. అక్కడికి వెళ్ళి మీకు పసుపు రంగులో ఉన్న పండ్లతో నిండి ఉన్న ఒక చెట్టు కనిపిస్తుంది. వాటిల్లో ఒకటి తినండి. ఆ పండు తిన్న వెంటనే మీరు అమరత్వంతో మరియు యవ్వనంతో ఉంటారు అని సన్యాసి అంటారు. రాజు మరుసటి రోజు సన్యాసి చెప్పిన చోటుకి వెళ్ళి చూశాడు. అక్కడ పండిన పసుపు పండ్లతో నిండిన చెట్టు చూశాడు. ఆ పండ్లను తెంపి తినబోతూ ఉంటే కొందరు కొట్లాడుతున్నట్లుగా వినిపించింది. రాజుకు ఎంత మారుమూల ప్రదేశంలో ఎవరు మాట్లాడుకుంటున్నారు అని ఆలోచనలో పడ్డారు. నలుగురు యువకులు గొంతు ఎత్తుకొని అరుస్తూ ఉండడం చూశారు. వారి వద్దకు వెళ్ళి మీరు ఇలా ఎందుకు కొట్లాడుకుంటున్నారు, కారణం ఏమిటి అని అడిగాడు. వారిలో ఒకరు నాకు 200, నా కుడివైపు ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు అని చెప్పాడు. ఇప్పుడు మరో వ్యక్తి సమాధానం కోసం అవతలి వ్యక్తిని చూపిస్తూ ఇలా అంటాడు: చూడండి, నా కుడివైపు ఉన్న వ్యక్తి మా నాన్నగారు. అతనికి 350 సంవత్సరాల వయసు. అతను తన ఆస్తి నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకు ఎలా ఇస్తాను అని అడుగుతాడు. వెంటనే 350 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తన పక్కన ఉన్న వ్యక్తిని చూపించి, ఈయన మా నాయనగారు, ఈయనకి 400 సంవత్సరాల వయసు. ఇతను నాకు ఆస్తి ఇస్తే నేను నా కొడుకు ఇస్తాను, అప్పుడు అతను తన కొడుకు ఇస్తాడు అని చెప్పాడు. వీరి మాటలు విని రాజు దిగ్భ్రాంతికి గురి అయ్యి వెంటనే సన్యాసి వద్దకు తిరిగి వచ్చి మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అని అంటాడు. ఆ సన్యాసి ఇలా అంటాడు: ఓ రాజా, మీకు అర్థమవుతుందా? మరణం ఉంటుంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీ ప్రతి క్షణం వీలైనంత ఆనందంగా గడపండి, జీవించండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, అప్పుడు ప్రపంచం మారుతుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు అందరూ గుర్తుంచుకోండి. మీరందరూ కూడా దేవుడికి దగ్గరగా జీవిస్తున్నారు. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం, అంటే పవిత్ర గంగా స్నానం లాగా ఉంటుంది. అలాగే ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ఆహారం ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు దైవ నామాన్ని స్మరిస్తే అది తీర్థయాత్రలాగా ఉంటుంది. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే అది మహాప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు జపం చేస్తే అది ధ్యానం, నిద్ర ధ్యానలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇలా జపిస్తే భక్తి ఉంటుంది. ఇంట్లో దైవనామాన్ని జపిస్తే ఇల్లు దేవాలయం అవుతుంది. ఇలా ప్రతి క్షణం దైవనామాన్ని జపిస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం అంటే శివుడికి ఇష్టమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలకు విశేషమైన స్థానం ఉంది. అయితే రేపు ఆషాఢ సోమవారం మీరు ఇంట్లో శివుడికి ఇష్టంగా పూజ చేసి మీ ఇంట్లో ఉండే కలబొంద మొక్క దగ్గరకు వెళ్ళండి. ఉదయం పూట శివుడి పూజ చేసిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని కలబొంద మొక్క దగ్గరకు వెళ్ళి కలబొంద మొక్క మొదట్లో పోసేయండి. కొంచెం సేపు ఆగిన తర్వాత కలబొంద మొక్క పక్కన కుండీలో నుండి చిన్న మొక్కను తీయండి. పక్కనే పిల్లలు వస్తాయి కదా, వాటిల్లో ఒక పిల్లక ఉంటుంది కదా, దాన్ని పీకి వేర్లతో సహా మట్టిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఆ ప్లేట్కు పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే కలబొంద మొక్క ఆకులకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టండి. ఇక కలబొంద మొక్కను ప్లేట్లో పెట్టుకొని శివుడి పటం ముందు ఉంచి అక్షింతలతో పువ్వులతో పూజించండి. 5 సార్లు లేదా 11 సార్లు ఓం నమ శివాయ అని అనుకుంటూ ఆ కలబొంద మొక్కను పువ్వులతో అక్షింతలతో పూజించి ధూపం చూపించండి. మీరు ఈ పరిహారం చేసిన రోజు మాంసాహారం తినవద్దు. ఆడవారు చేస్తే మగవారు చేసిన నిష్టగా చేయాలి. మగవారు ఈ పరిహారం చేసే రోజు మద్యం తాగకూడదు. ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకూడదు, ఎందుకంటే ఇది పూజతో సంబంధం ఉన్నటువంటి పరిహారం కాబట్టి. ఇక అదే రోజు రాత్రి మీరు భోజనం చేస్తే ముందుగా చేసిన తర్వాత కానీ కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గది వద్దకు వెళ్ళి మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. ఆ తర్వాత కలబొంద పెట్టిన ప్లేట్ను తీసుకొని మీరు బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ ఈశాన్య మూలన పెట్టేసి ఆ కలబొంద మొక్కను మీ ఇంట్లోనే ఏదో ఒక మూలన పెట్టేసి ఉంచండి. ఈశాన్య మూలను ఎవరికి కనబడకుండా పెట్టాలి. అలా పెట్టిన వారం 10 రోజులు దాన్ని అలాగే వదిలేయండి. వారం 10 రోజుల తర్వాత స్నానం చేయకుండానే ఆ ప్లేట్ను తీసి పెరట్లో పెట్టిన కలబొందను
పెరట్లోను కుండీల్లో పాతి పెట్టండి. అలా కాకుండా ప్లేట్లో పెట్టిన ఆ కలబందను వాడిపోతే కలబంద మొక్కను తీసుకెళ్ళి బయట మట్టిలో అయినా సరే పాతి పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. కలబంద మొక్క నీరు పొయ్యకపోతే బతుకుతుంది. కాబట్టి ఈ మొక్కను 10 రోజులు మీ ఇంట్లో ఈశాన్య మూలన పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటుంది. ఒకవేళ మీకు ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ లేకపోతే ఆ కలబంద మొక్క వాడిపోదు. ఒకవేళ వాడిపోతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం చేసుకోండి. ఇక కలబంద మొక్కను పాతి పెట్టిన తర్వాత స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేసుకోండి. ఇలా ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీకు రాజయోగం పడుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆషాఢ సోమవారం రాత్రి కలబంద మొక్కను ఇంట్లో ఈ మూలన పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.